బోర్వెల్ సమస్యలపై పోరాటం చేసేందుకు సిద్ధం కాబోతున్నాం. రాప్తాడులో బోర్వెల్ ఓనర్స్ మీడియా సమావేశం. అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని రాప్తాడు వద్ద అనంతపురం నగరంలో ఉన్న బోర్వెల్ ఓనర్ అంతా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బోర్వెల్ ఓనర్స్ వెంకట్రామిరెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, భాస్కర్ నాయుడు తదితరులు అంతా కూడా మీడియాతో మాట్లాడుతూ బోర్ వేసేవారమని, అదే బోర్ వేసేందుకు ఉపయోగించే అనేక పరికరాలు గత నెల రోజుల నుంచి 20,000 నుంచి 60,000 వరకు బోర్ ఉపయోగించే యంత్రాలు, సామగ్రి ఎంత రేటు పెరిగిపోవటం జరిగిందని, దీనివల్ల తాము ఆందోళన చెంది బోర్ ఓనర్స్ అంతా కలిసి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించటం జరిగిందని, బోర్వెల్ ఉపయోగించే సామగ్రి రేటు నిత్యం పెరుగుతూ పోతే తాము బోర్వెల్ నిర్వహించలేమని, ఈ సమస్యపై చర్చించేందుకే ప్రత్యేకంగా బోర్వెల్ సంఘంని ఏర్పాటు చేసి సమస్యల కోసం పోరాటం చేసేందుకు సమన్వయం కాబోతున్నామని బోర్వెల్ ఓనర్స్ వెంకట్రామిరెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, భాస్కర్ తదితరులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దయ్య, శివారెడ్డి, రాముడు, శేఖర్, కేశవరెడ్డి, నారాయణరెడ్డి, ఇతర బోర్వెల్స్ ఓనర్స్ అంతా పాల్గొన్నారు. నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన ఉమ్మడి అనంతపురం జిల్లా రిగ్ అసోసియేషన్ అందరం కలిసి రైతులకు విన్నపమనగా గత 20 రోజుల నుంచి ఈ 6.5 బిట్లు ఉంటాయి కదా, అవి విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి అన్నమాట. 22,000 ఉన్న బిట్టు మరుస రోజుకి 30,000 అవుతుంది, మళ్ళీ మరుస 35 అవుతుంది, 45 అవుతుంది, ప్రస్తుతానికి 65,000 దాకా వచ్చి ఆగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అడుక్కు 100 రూపాయలు వేసేవాళ్ళం బోర్లు మేము. ఈ ధరల పేరు నుంచి రేపు 105 చెప్తున్నాం, మరుస రోజుకు ఆడ 5,000 పెరిగితే 110 చెప్తున్నాం. మరి 110 ఈ రకంగా పెరుగుతూ పోతున్నప్పటికీ రైతులకు ఈ రేటు అని నిర్ణయించలేకపోతున్నాం. మేము కూడా ఈరోజు చెప్పిన రేటు రేపు మళ్ళీ మారిపోతుంది. అదే రైతులు ఏమిది ఇలాగే పెరుగుతుందంటే వాళ్ళకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉండిపోయినాం. ఈ మెటీరియల్, ఈ బిట్టుకు రావాల్సిన రా మెటీరియల్ విపరీతంగా ధర పెరగడం వల్ల ఇలా పెరుగుతూ పోతున్నాయి. ఇప్పుడు 65,000 దాకా వచ్చి ఆగింది. ఇది మార్చి ఎండింగ్లో కల్లా 80,000 నుంచి 1,00,000 రూపాయలు అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు. కాబట్టి మేము రైతులు విన్నపమనగా వాళ్ళ పరిస్థితులు కూడా బాగాలేవు అని తెలుసు. మేము రైతులమే. రైతులకు ఈ రేట్లు చెప్పడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారని కూడా తెలుసు. కాకపోతే ఇది తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సి వస్తుంది. మేము ఉమ్మడి అనంతపురం రిగ్ ఓనర్స్ అంతా కలిసి అడుగు 130 రూపాయలుగా నిర్ణయించడం జరుగుతుంది. దీన్ని రైతులు అర్థం చేసుకోగలరని విన్నపం. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే, మనకు రా మెటీరియల్ అక్కడి నుంచి వచ్చే బిట్టు రేటు తగ్గిన ఎడల మేము కూడా తగ్గడానికి రెడీగా ఉన్నాం. అంతేగాని రైతుల మీద భారం మోపాలని మాకు ఎటువంటి ఉద్దేశము లేదు. కాబట్టి దయచేసి ఈ విషయం రైతులు అర్థం చేసుకుంటారని మేము కోరుతున్నాము. ఈ పెరిగిన రా మెటీరియల్ మీద ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా రేటు తగ్గించాలని మేము కూడా ఒక వినతిపత్రం ఇవ్వాలని అనుకుంటున్నాము. కాకపోతే రైతులకు ఇది అర్థం చేసుకోగలరని మా విజ్ఞప్తి. మాకు వచ్చే లాభాల్లో కూడా తగ్గించుకొని రేటు చెప్తున్నాం. 100 రూపాయలు ఇది కూడా వర్క్ అవుట్ అయ్యే విషయం కాదు. కాకపోతే ఇంతకు మించి రైతుల మీద భారం మోపితే వాళ్ళ పరిస్థితి కూడా బాగలేదనే ఉద్దేశంతో, బాగలేదంటే ఇప్పుడు వచ్చే పంటలు ఇవన్నీ చూసి అంటున్నాం, కానీ మళ్ళీ వేరే విధంగా బాగలేదని అలా కాదు, కానీ మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా బోర్వెల్ అసోసియేషన్ మెంబర్లందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మనం ఇక్కడ అందరం కలవడానికి కారణం ఏమిటంటే, 6.5 బోర్వెల్కి వాడే బిట్లు, యామర్ రేట్లు ఉన్న పలంగా గత నెల రోజులు లేక 20 రోజుల నుంచి రేట్లు ఎక్కువగా పెరగడం వలన మనం బోర్వెల్ వేస్తున్న రేట్లు పెంచుకోవడానికి ఇక్కడ కలిసాము. దీన్ని ఈ మీడియా ద్వారా రైతులందరికీ తెలియజేయడం జరుగుతున్నది. ఈ 6.5 బిట్టు మెటీరియల్ అంతా చైనా నుంచి మనకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. చైనా నుంచి ఇంపోర్ట్ అవుతున్నది ఉన్న బలంగా రేట్ ఎక్కువ కావడం వలన మనం కూడా రేటు పెంచుకోవాల్సి వస్తుంది. దీనికి వాడే ఈ బటన్స్ అన్నీ 200-300 నుంచి ఉన్నది 2,000 రూపాయలు అయింది. అందువలన బిట్ రేటు పెరిగింది. బిట్ రేటు 20,000 ఉన్నది, బిట్ రేటు 65,000 నుంచి 70,000కి అయిపోయింది. అందుకు ఇప్పుడు రేటు పెంచుకోవాల్సి వస్తుంది. దీని ద్వారా మనం రైతులకు తెలియజేసేది ఏమంటే, దీన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇది ఇంపోర్టెడ్ మెటీరియల్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరూ కూడా చొరవ తీసుకొని దీన్ని తగ్గించే పరిష్కార మార్గం చూపవలసిందిగా కోరుచున్నాం. మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. అంటే ఈ ఫ్యాక్టరీలు ఉన్నాయి కదన్నా, ఈ ఫ్యాక్టరీకి మెటీరియల్ ఎక్కడి నుంచి? చైనా నుంచి. ఈ బిట్స్ తయారు చేసే ఫ్యాక్టరీలకి మెటీరియల్ అంతా చైనా నుంచి వస్తుంది కాబట్టి ఇది ట్రేడింగ్ సంబంధించినది కాబట్టి
స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కూడా చొరవ తీసుకొని దీన్ని రేటు తగ్గించే మార్గం చూపవలసిందిగా కోరుతున్నాం. అంటే ఇప్పుడు ఇంపోర్ట్ బంద్ చేసినారు అంటున్నారు కదా, ఇంపోర్ట్ బంద్ కావడం వలన ఇంత రేటు మనకి అధిక రేటు వెచ్చించి తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అందుకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు చొరవ తీసుకొని రేటు తగ్గిస్తే రైతులకు కూడా చాలా వరకు భారం తగ్గిపోతుంది. మెటీరియల్ రేటు తగ్గితే బండి ఓనర్లు కూడా రేటు తగ్గించేస్తారు. దీనివలన ముఖ్యంగా నష్టపోతున్నది రైతులైతే, తద్వారా ఓనర్లు కూడా నష్టపోతున్నారు అనమాట. ఇప్పుడు ఎన్ని నెలలు అయింది మీరు చెప్పేసి? ఇప్పుడు బండ్లు ఆపి మనము దాదాపు ఒక వారం నుంచి బండ్లు ఆపామన్నమాట. ఇక్కడ ఉమ్మడి అనంతపురం జిల్లాను స్టేట్లో ఉన్న అన్ని జిల్లాల్లోనూ బండ్లు ఆగాయి. అందరూ కూడా ఇదే సమస్యని ఎదుర్కొంటున్నారు. దీనివలన ఓనర్లు ఎక్కువగా నష్టపోతున్నారు. తద్వారా రైతులు కూడా భారం ఎక్కువైపోయి రైతులు కూడా ఎక్కువగా నష్టపోతున్నారు. దీని మీడియా ద్వారా రైతులు దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. నా పేరు రాముడు. బోర్వెల్ ఓనర్స్కి మరి మీడియా మిత్రులకు మరి రైతు సోదరులకు నా హృదయపూర్వక అభినందనలు. దయచేసి రైతులు కానీ మరి బోర్వెల్స్ వాళ్ళు కానీ మరి బోర్ వేయించుకునే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. నెల రోజుల నుండి ఈ బోర్వెల్ బిట్లు భారీగా పెరిగిపోతున్నాయి. 20,000 ఉండింది, ఇప్పుడు 65,000, 70,000, రాబోయే రోజుల్లో 80,000-90,000 వరకు పెరగచ్చు. మేము ఈ విధంగా ఎందుకు చేస్తున్నామంటే రైతులు నష్టపోకుండా, మరి బోర్వెల్స్ ఓనర్లు కూడా నష్టపోకుండా, అలాగే మా బోర్వెల్స్ సంబంధించి కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి. మేము ఇదే వృత్తిలో ఉంటాం కాబట్టి వేరే వృత్తిలో కూడా లేదు. మీరు రైతులు ఎలాగో మేము కూడా అలాగే దీనిపైన ఆధారపడి ఉంటాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాము. ఇలాగే ముందు మాట్లాడిన మా మిత్రులు, మా పెద్దవాళ్ళు అందరూ ఇదే విధంగా మాట్లాడినారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని చర్య తీసుకొని రాబోయే ముడి చెరుకుని విపరీతంగా పెంచుతున్నారు కాబట్టి దాన్ని కూడా తగ్గించి రైతుల మీద దృష్టి పెట్టుకొని దీన్ని తగ్గించి బోర్వెల్స్ కూడా రేపు పొద్దున ముడి చెరుకు అనేది తగ్గితే మేము కూడా తగ్గిస్తామని రైతులకు కూడా హామీ ఇస్తున్నాము. మరి డ్రైవర్లు అంటేనేమి, వర్కర్స్ అయితేనేమి కొన్ని వేల మంది ఈ బండ్లలో పనిచేస్తున్నారు. మేము ఎటువంటి నష్టపోయినా కూడా వాళ్ళు కూడా నష్టపోతున్నారు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మరి రైతు సహోదరులందరూ మరి బోరు వేయించుకుంటే మరి ప్రతి ఒక్కరూ దీన్ని ఆలోచించి మాకు కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాము. దయచేసి మేము ఒక్కరిమే లాభాల పడాలనేది కాదు, ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో రావాలని కోరుచున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి, మరి రిగ్ అసోసియేషన్ అందరికీ, మా మిత్రులకి, సహోదరులకి అందరికీ ధన్యవాదాలు.